ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు. గోల్డ్ జ్యువెలరీ VI పై ఫ్లాట్ 15% ఆఫర్, సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ 20% ఆఫర్. ముకుంద జ్యువెలరీ. భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ను లాంచ్ చేశారు. దీని కింద అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 31.01 లక్షలకు పైగా అనుమానాస్పద కేసులను కేంద్రం గుర్తించింది. వీరిలో భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ప్రయోజనాలు పొందుతున్నారు. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పెద్ద ఎత్తున నిర్వహించిన వెరిఫికేషన్ డ్రైవ్ తర్వాత ఈ విషయం బయటపడింది. 31.01 లక్షల అనుమానిత కేసుల్లో 19.02 లక్షల మంది లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయింది. వీటిలో 17.87 లక్షల మంది భార్యాభర్తలుగా తేలారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 15 నాటికి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ స్కీమ్ను 2019 ఫిబ్రవరి 24న లోక్సభ ఎన్నికలకు ముందు ప్రారంభించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఏటా 3 విడతల్లో 2,000 చొప్పున 6,000 రూపాయలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డిపాజిట్ చేస్తారు. నిబంధనల ప్రకారం సాగు భూమి ఉన్న రైతు కుటుంబంలో భర్త, భార్య, మైనర్ పిల్లలను ఒక యూనిట్గా తీసుకుని అర్హతను నిర్ణయిస్తారు. కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ప్రయోజనం పొందగలరు. అంటే ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ లేదా మైనర్ పిల్లలకు కూడా విడివిడిగా లబ్ధి చేకూరదు. బయటపడ్డ కేంద్ర వ్యవసాయ శాఖ వెరిఫికేషన్ డ్రైవ్లో చాలా అవకతవకలు బయటపడ్డాయి. మైనర్లు ఒకే ఇంట్లోని 1 కంటే ఎక్కువ సభ్యులు పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందుతున్నారు. ఇలాంటి కేసులు 1.76 లక్షలున్నాయి. మునుపటి భూ యజమానుల వివరాలు చెల్లనివి లేదా ఖాళీగా ఉన్న కేసులు 33.34 లక్షలున్నాయి. గైడ్లైన్స్ ప్రకారం 2019 ఫిబ్రవరి 1 తర్వాత రైతులు తమ భూమి చేతులు మారితే మునుపటి భూ యజమాని వివరాలను తెలియజేయాలి. ఎందుకంటే ఈ స్కీమ్ ప్రయోజనం ప్రస్తుతం ఉన్న యజమాని మాత్రమే అందాలి. అయితే పాత, కొత్త భూ యజమానులిద్దరూ ప్రయోజనాలను పొందుతున్నట్లు 8.11 లక్షల కేసులు బయటపడ్డాయి. అదనంగా 8.83 లక్షల కేసులు వారసత్వంగా కాకుండా ఇతర కారణాల వల్ల ల్యాండ్ మ్యూటేషన్స్ చూపించాయి. ఇలాంటివి పథకం కింద అనుమతించారు. వీక్షణను కఠినతరం చేయడానికి కేంద్రం 2025 జనవరి 1 నుంచి కొత్త లబ్ధిదారులు రిజిస్టర్ చేసుకోవడానికి రైతు ఐడి తప్పనిసరి అని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 2న వారణాసి నుంచి పీఎం కిసాన్ పథకం 20వ విడతను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ పథకం కోసం ప్రభుత్వం 63,500 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే.